హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బీకే. ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్లో లభించేటువంటి ఆర్పిఎల్ఐ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్లో ఒక పాలసీ అయినటువంటి గ్రామ సువిధ, దీన్నే కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. అంటే కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ప్రారంభంలో ఇది హోల్ లైఫ్ పాలసీగా ఉంటుంది, కానీ 5 సంవత్సరాల తర్వాత మీరు దీన్ని ఎండోమెంట్ ఇన్సూరెన్స్ పాలసీగా మార్చుకోవచ్చు. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే గ్రామ సురక్ష పాలసీ. ఆల్రెడీ గ్రామ సురక్ష పాలసీ పైన వీడియో చేశాను. ఎండోమెంట్ ఇన్సూరెన్స్ అంటే గ్రామ సంతోష్ పాలసీ. ఈ రెండు వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వీళ్ళు ఒకసారి వెరిఫై చేయండి. మొదట్లో ఇది గ్రామ సురక్షగా పాలసీగా ఉంటుంది, 5 సంవత్సరాల తర్వాత దీన్ని మనం గ్రామ సంతోష్ పాలసీ కింద మార్చుకోవచ్చు. అదే గ్రామ సువిధ. ఈ పాలసీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అర్హత వయసు వచ్చేసి 19 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులే. సమ్మెస్యూడ్ వచ్చేసి 10,000 నుండి 10 లక్షల వరకు. పాలసీ గడువు వచ్చేసి ప్రారంభంలో హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే 80 సంవత్సరాలు. ఒకసారి వెళ్ళి వీడియోని వెరిఫై చేయండి, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ వీడియో గ్రామ సురక్ష. కానీ 5వ సంవత్సరం తర్వాత ఎండోమెంట్ పాలసీగా మార్చుకోవచ్చు, అంటే గ్రామ సంతోష్ పాలసీ కింద మార్చుకున్న ద్వారా ఎర్లీ మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది పొందుతుంది. గ్రామ సురక్ష పాలసీలో 80 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ ఉండదు. హోల్ లైఫ్ మొత్తం 80 సంవత్సరాల వరకు మనకి కవరేజ్ అనేది ఉంటుంది. అదే గ్రామ సంతోష్కి వచ్చేసరికి 60 సంవత్సరాలకే మెచ్యూరిటీ వస్తుంది. ఎర్లీగా మెచ్యూరిటీ కావాలంటే 5 సంవత్సరాల తర్వాత దీన్ని మనం మార్చుకోవచ్చు. మెచ్యూరిటీ బెనిఫిట్ ఎంపిక చేయబడిన ఎండోమెంట్ టర్మ్కు అనుగుణంగా సమ్మెస్యూడ్ ప్లస్ బోనస్ అందుతుంది. ఒకవేళ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక బోనస్ ఉంటుంది, దాని తర్వాత ఎండోమెంట్ ఇన్సూరెన్స్లో ఒక బోనస్ ఉంటుంది. మీరు ఏ పాలసీని అయితే లాస్ట్లో మారుస్తారో దాన్ని బట్టి మీకు బోనస్ అనేది చేంజ్ అవుతుంది. మరణ బెనిఫిట్ పాలసీ ముద్రించిన తర్వాత మరణం జరిగినా ఆయనకి సమ్మెస్యూడ్ ప్లస్ బోనస్ లభిస్తుంది. బోనస్ లాభం ప్రతి సంవత్సరం 60 నుంచి 70 రూపాయలు, 1000 రూపాయలు సమ్మెస్యూడ్కి 60 నుంచి 70 రూపాయల మధ్య ఉంటుంది. అది పథకం ప్రకారం మారుతూ ఉంటుంది. దీని ప్రతి సంవత్సరం కూడా మారుతూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అనేది ప్రకటన అయితే చేస్తుంది. ప్రీమియం చెల్లింపు మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, మీకు నచ్చినట్టుగా ప్రీమియం చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లింపు చివరి వయసు వచ్చేసి 55 ఏళ్ళు, అనేక సందర్భాల్లో 55 సంవత్సరాలు ఉంటుంది. లోన్ ఫెసిలిటీ వచ్చేసి 4 సంవత్సరాల తర్వాత రుణం తీసుకునే అవకాశం ఉంది. సరెండర్ ఆప్షన్ వచ్చేసి 3 సంవత్సరాల తర్వాత సరెండర్ చేయొచ్చు. సరెండర్ చేసినప్పుడు మీకు బోనస్ అనేది తక్కువగా రావడం అయితే జరుగుతుంది. దీని యొక్క ప్రత్యేకతలు వచ్చేసి ఫ్లెక్సిబుల్ మార్పు అవకాశం. అంటే మొదట హోల్ లైఫ్ ప్లాన్ తీసుకుని 5 ఏళ్ళ తర్వాత మీరు అది ఎండోమెంట్ పాలసీగా మార్చుకోవచ్చు. ఎండోమెంట్ అంటే ఎక్కువ సంవత్సరాలు, హోల్ లైఫ్ అంటే ఎక్కువ సంవత్సరాల పాలసీ, అది ఎండోమెంట్ అంటే తక్కువ సంవత్సరాల పాలసీ. దాన్ని మీరు మార్చుకోవచ్చు. ఇద్దరు రెండింటికి కూడా బోనస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, ఒకసారి మీరు గమనించుకోవాల్సిన విషయం అయితే. అంటే మచ్చిక వయసులో 60 లోపు మీరు మెచ్యూరిటీ అమౌంట్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎండోమెంటేషన్ మార్చుకుంటే. బోనస్ లాభాలు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించే రేటుతో బోనస్ కలదు. పాలసీ మిగిలిన సంవత్సరాల వరకు కొనసాగితే పెద్ద మొత్తంలో బోనస్ పొందవచ్చు. కనిష్ట ప్రీమియం, తక్కువ ప్రీమియంతో భద్రత. గ్రామీణ ప్రజలకు అతి తక్కువ ప్రీమియం ఆధారంగా జీవిత బీమా ప్రయోజనం అందించడమే ఈ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 20 సంవత్సరాల వ్యక్తి పాలసీ తీసుకుంటే 10 లక్షల సమ్మెస్యూడ్ పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ ఒకవేళ మార్పు చేయకపోతే, అంటే హోల్ లైఫ్ నుంచి ఎండోమెంట్కి మార్చుకుంటే అలాగే ఉంచేస్తే, ఒకవేళ మార్చుకుంటే ఎండోమెంట్ పాలసీ 60 ఇయర్స్ వరకు ఉంటుంది, 60 సంవత్సరాలు. ఒకవేళ మార్చకపోతే హోల్ లైఫ్ అనేది 80 సంవత్సరాలకు ఉంటుంది. ప్రీమియం అంచనా వచ్చేసి నెలవారీ ప్రీమియం 1300 నుంచి 1500 మధ్య ఉంటుంది. ఇది హోల్ లైఫ్గా కొనసాగిస్తే 60 సంవత్సరాలకు అనేది మెచ్యూరిటీ రాదు, అది ఒకసారి మీరు గమనించండి. కానీ 5 ఏళ్ళ తర్వాత ఈ పాలసీని ఎండోమెంట్గా మార్చుకుంటే అది 60 ఏటనే మెచ్యూరిటీ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మార్చుకున్నట్లయితే 5వ ఏటన మార్చుకుంటే బోనస్ ఎలా ఉంటే చూద్దాం. అప్పుడు 60 సంవత్సరాలు మెచ్యూరిటీ అయిపోద్ది కదా. సమ్మెస్యూడ్ 10 లక్షలు, బోనస్ వచ్చేసి 60 రూపాయలు అనుకుందాం. ప్రతి 1000 రూపాయల సమ్మెస్యూడ్కి 60 రూపాయలు బోనస్ అనుకుంటే 10 లక్షలకి 60,000 సంవత్సరానికి బోనస్ అవుతుంది. పాలసీ టర్ము 20 ఇయర్స్ ఏజ్ కాబట్టి 60 ఇయర్స్ మనకు పాలసీ కంప్లీట్ అయిపోద్ది కాబట్టి 40 సంవత్సరాలు పాలసీ టర్మ్ వస్తుంది. అప్పుడు సంవత్సరానికి 60,000, 40 × 60,000 24 లక్షల రూపాయలు అయితే బోనస్ రూపంలో మీకు 60వ సంవత్సరం వచ్చినప్పుడు అంత చేయబడుతుంది. మెచ్యూరిటీ మొత్తం ఎంత అవుతుంది? 10 లక్షల రూపాయలు మీరు సమ్మెస్యూర్డు, 24 లక్షల రూపాయల మీరు బోనస్ లభిస్తుంది. మొత్తం 34 లక్షల రూపాయలు మెచ్యూరిటీకి అందడం అయితే జరుగుతుంది. ముఖ్య గమనికలు ఏంటంటే పాలసీ మార్పు, కన్వర్షన్ ఉంది, అదొక ముఖ్య బెనిఫిట్ కోసం 5వ సంవత్సరానికల్లా పోస్ట్ ఆఫీస్లో రాతపూర్వకంగా విజ్ఞప్తి చేసిన తర్వాత మీరే ఎండోమెంట్ ఇన్సూరెన్స్గా పాలసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ 6వ సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ పాలసీని మార్చుకునే అవకాశం ఉండదు. 5వ సంవత్సరం దాటి 6వ సంవత్సరం లోపు ఆ సంవత్సర కాల పరిమితిలో
మీరు మార్చుకునే అవకాశం కల్పించారు. డాక్యుమెంట్ల ఆధారు, ఫోటో, వయస్సు ధృవీకరణ, చిరునామా ధృవీకరణ. బోనస్ రేట్లు ఏడాది వారీగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి సంవత్సరం మారుతూ వస్తుంది. గ్రామీణ పోస్ట్ ఆఫీసులో ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు ఎలా చేయాలి? మీ స్థానిక గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లేదా హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆర్పీఎల్ రిప్రజెంటేటివ్ను సంప్రదించండి. గ్రామ సువిధ కోసం దరఖాస్తు ఫారం పొందండి. అవసరమైన డాక్యుమెంట్లతో దరఖాస్తు సమర్పించండి. మీరు ఎంపిక చేసిన సమ్మిస్డ్ అండ్ పే మోడ్ ప్రకారం ప్రీమియం మొదలుపెట్టండి. ఇది ఎవరికి సరిపోతుంది? తక్కువ వయసులో హోల్ లైఫ్ కవర్ కావాలనుకునేవారు, భవిష్యత్తులో కుటుంబ అవసరాల కోసం ఎర్లీ మెచ్యూరిటీ కోసం ప్లాన్ చేయదలిచిన వారు, ఒకే ప్లాన్లో కన్వర్టబుల్ ఆప్షన్ కావాలనుకునే వారికి ఈ పాలసీ అయితే సూటబుల్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మరేటి కాదు, మొదట్లో హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే గ్రామ సురక్ష పాలసీగా ఉంటుంది. దాని తర్వాత ఎండోమెంట్ ఇన్సూరెన్స్ అంటే గ్రామ సంతోష్ పాలసీగా మార్చుకోవచ్చు. ఈ గ్రామ సురక్ష, గ్రామ సంతోష్ రెండు పాలసీస్ కూడా మంచి క్లిక్ అయిన పాలసీ. ఈ పాలసీ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి అందరూ వెరిఫై చేయండి. ఈ కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్నే గ్రామ సువిధ అని అంటారు. అంతే ఫ్రెండ్స్, మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.